కూటమి ప్రభుత్వం గీత కార్మికులకు మద్యం షాపులు, బార్లలో 10% రిజర్వేషన్ కల్పించడం పట్ల తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం ఈడిగ బీసీ సాధికార సమితి కన్వీనర్ బుస్స నాగరాజు ఆధ్వర్యంలో గీత కార్మికులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాణిపాకం ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు ఈడిగా బీసీ సాధికార సమితి కన్వీనర్ బుస్స నాగరాజు గౌడ్ మీడియాతో మాట్లాడారు. మన ఈడిగ కులస్తులకు ఒక పండగగా భావిస్తున్నాము. మన ఇండియాలోనే కాదు, మన ఎవరి వల్ల సాధ్యం కాలేని విషయము మన ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గీత ఈ ఈడిగ, గౌడ, యాత, శ్రీసేన, చెట్టి బలిజ 5 కులాలకి ఆయన 10% రిజర్వేషన్ ఇచ్చినారంటే దానికి కారణం ఏమంటే మనము ఈ ఈతకి ఇప్పుడు ఈ గౌళ్ళు ఆ కాలం హరిశ్చంద్రుని కాలంలో హరిశ్చంద్రునికి శివునికి కళ్ళు తాపించిన ఘనత మనకు ఉంది. ఆ కులం ఈ వృత్తి పైన ఆధారపడి మనం బతుకుతా ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా మంచి ఆలోచన చేసి మనకి 10% రిజర్వేషన్ కల్పించినారు. అదే కాకుండా పెద్ద పెద్ద నాయకులు బార్లు జరిపే కెపాసిటీ కలిగిన జరుపుతూ ఉంటారు ఇన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు దాన్ని కూడా 10% ఇచ్చినారంటే అది చంద్రబాబు నాయుడుకే చేరుతుంది. మన తెలంగాణలో ఆల్రెడీ 15% ఇది రిజర్వేషన్ ఈడి కులస్తులకు ఇచ్చినారు. ఇచ్చి ఏం లాభం ఉండదు. 50% రెంటాలతో మన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినారు. అది ఘనత చంద్రబాబు నాయుడు చేరింది. కాబట్టి ఇంకా మా జన్మాలు ఎత్తిన ఆ చంద్రబాబు నాయుడికే రుణపడి ఉంటామనేసి ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఈరోజు మా ఈడుగు సోదరులు చాలా భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి చాలా ఘనంగా జరుపుకున్నారు. ఆయన యొక్క ఆశయాన్ని, వీళ్ళ యొక్క కోరిక తీరింది. ఆ రోజు యువకాలం అప్పుడు లోకేష్ బాబు గారితో వీళ్ళు పర్మిషన్ అడిగారు. వీళ్ళు మాకు కూడా ఇప్పుడు తాటి చెట్లు ఎక్కేది కష్టంగా ఉంది, టంకాయ చెట్లు ఎక్కేది కష్టంగా ఉంది, మా ఇదంతా ఇదిగా ఉంది, చాలా కష్టాల్లో ఉండదు, మాకు వైన్ షాప్స్ లో కానీ మాకు పర్సంటేజ్ ఇస్తే మేము కూడా బాగుపడతామంటే ఆ రోజు లోకేష్ బాబు హామీ ఇచ్చారు. వచ్చింది ప్రభుత్వం వస్తానే దీని గురించి ఆలోచించి దీన్ని చేస్తామన్నారు. అదే విధంగా ప్రభుత్వం వస్తానే లాస్ట్ టైం వైన్ షాప్ జరిగింది. వైన్ షాప్స్ లో 10% ఇచ్చారు. మా వాళ్ళందరూ కూడా, మా ఈడు సోదరులందరూ కూడా మంచి తావుళ్ళు కూడా వైన్ షాప్స్ పెట్టుకొని బాగా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది ఇచ్చారు, బార్లు కూడా. నేనైతే యాక్చువల్గా మా ఫ్యామిలీ ఇది 45 ఏళ్ళుగా ఈ వ్యాపారంలో ఉన్నాం, లిక్కర్ వ్యాపారంలో ఉన్నాం. మాకైతే వైన్ షాప్స్ ఉంది. ఫస్ట్ మా నాన్నలు వచ్చి కళ్ళు వ్యాపారం. ఎందుకు సోదరులు కంటే మాకు వీళ్ళతోనే కలిసే మేమంతా ఫస్ట్ నుండి వ్యాపారాలు చేస్తున్నాం. తాతల కాలం నుండి కలిసి కళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు వైన్ షాప్స్కి వచ్చినారు, అదేవిధంగా ఇప్పుడు బార్లు వచ్చినారు. వీళ్ళకి ఈ రోజు కూడా చెప్తున్నాను, గవర్నమెంట్ అక్కడ అనౌన్స్ చేసింది కదా, ఈ చిత్తూరులో కూడా వీళ్ళకి ఎక్కడ బార్లు పెట్టాలన్నా, బార్లు కావాలంటే నా సొంత స్థానం కూడా ఇచ్చేదానికి కూడా సంతోషపడతాను. నా సోదరులకి వాళ్ళతో కూడా వాళ్ళు ఇక్కడ చేసుకునేదానికి కూడా నేను ముందుంటాను అనేసి. ఎందుకంటే తెలుగుదేశంలో అంత మంచి ఇది తీసుకున్నప్పుడు మా సోదరులకి చేసేదానికి నేను ఎల్లప్పుడూ ఉంటాననేసి సెలవు తీసుకుంటున్నాను. మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా గీత కార్మికులకు బ్రాంచీ షాపుల్లో 10% రిజర్వేషన్, అదేవిధంగా మొన్నటి కేబినెట్ సమావేశంలో బార్లకు 10% రిజర్వేషన్ కల్పించిన ఘనత మా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, మన కూటమి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా గౌడు సంఘీయులందరి తరఫున కూడా మేము కృతజ్ఞతాభివందనతో అభినందనలు తెలియజేసుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ యువగలం పాదయాత్రలో మేము ఇచ్చిన అర్జీల ఆధారంగా, మా గౌడు సంఘం ఇచ్చిన అర్జీల ఆధారంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో వెళ్ళినప్పుడు మన మొట్టమొదటిగా కుప్పం, ఆ తర్వాత పొలంనేరు, ఆ తర్వాత పూతలపట్టు యువగలం, బంగారుపల్లి, వజ్రాలపురం గ్రామం నందు జరిగితే అక్కడ మెమోరాండం ఇచ్చాం. సార్, ఈ విధంగా తెలంగాణలో 10% గీత కార్మికులకు బ్రాంచీ షాపుల్లో పర్సెంట్ ఇచ్చారు, రిజర్వేషన్ కల్పించారు. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కళ్ళు నిర్వీర్యమైపోయిన సందర్భంగా అందరూ కూడా నిరాశతో ఉన్నారు. కాబట్టి బ్రాంచీ షాపుల్లో మాకు కూడా 10% రిజర్వేషన్ కల్పించాలని కూడా మేము నారా లోకేష్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇదంతా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా గీత కార్మికులకు
చెట్టు కింద పడిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో. అదేవిధంగా గీత కార్మికులకు ఇప్పుడు కొత్తగా టీవీఎస్ 50లు అంటే దూరాభారం సైకిల్లో వెళ్ళడానికి ఇంతకుముందు ఆదరణ పథకం కింద సైకిల్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఆదరణ 3 కింద మనందరికి కూడా గీత కార్మికులందరూ కూడా టీవీఎస్ 50 మోటార్ సైకిల్ కూడా అందజేస్తున్నారని తెలియజేస్తున్నట్టుగా నేను మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి మనమందరూ గౌరవ సంఘీయులందరూ ఐకమత్యంగా ఉండి మన కూటమి ప్రభుత్వాన్ని అందరూ బలపరిచి వచ్చే ఎన్నికలు కూడా ఇక 2 టర్ములు 3 టర్ములు కూడా మనందరూ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉంటేనే అందరూ బతుకులు బాగుపడతాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా బంగారుపాలెం మండలం మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.